ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కంధంలో పద్యాలు చేసుకుందాం. సాయిరామ్. ముందుగా 62వ పద్యం. తపముల చేసి అయినా మరి దానములన్నీయు చేసి అయినా ఏ జపముల చేసి అయినా ఫల సంచయం ఎవ్వని చేర్పకున్న ఏయ పదములై దురంత విపత్తంచిత రీతిగా ఒప్పుచుండు అయ్య పరిమితున్ భజించదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను. తపములన్ తపస్సులు అనగా తప్పించుట ముఖ్యముగా ఆధ్యాత్మికమైనటువంటిది. చేయుట వలన అయినప్పటికీ మరి ఇంకను దానములు ఎన్నింటిని చేయుట వలన అయినప్పటికీ ఎంత కష్టసాధ్యమైన జపములను జపం ఇక్కడ నియమించుకొని మరలా స్మరించడం అన్నమాట. చేయుట వలన అయినప్పటికీ ఫలితముల సంచయమున్ సమూహములను ఎవనికైతే చేర్పక అంకితము చేయకుండా ఉన్నట్లయితే హేయన్ నిందయైన లేదా విడువ తగిన పదమున్ మార్గములు అయి దురంత అంతులేని విపత్ ఆపదలు అంచిత తో కూడిన రీతిగన్ విధముగా ఒప్పుచున్ అగుతూ ఉండును. పరిమితులు లేని వారిని భజించదన్ కీర్తింతును. అఘా పాపపు ఓఘన్ పరంపరలు నివర్తును పోగొట్టువానిని భద్ర క్షేమము కలిగించు కీర్తనములు కలవారిని. భావము: ఎన్నేసి తపస్సులు దానాలు జపాలు చేసినప్పటికీ వాటి వల్ల కలిగే ఫలాలను పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింజాలై ఆపదల కింద పరిణమిస్తాయి. పరిమితి లేనివాడు పాప నిచయ నివర్తనుడు మంగళమయ కీర్తనుడు అయినట్లుగా ఆ పరమేశ్వరుని సేవిస్తున్నాను. తర్వాత 63వ పద్యం. యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సంభవులు తక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులన్ రాసి శుద్ధతనులై కళ్యాణులై ఉందురు. అవికారున్ ప్రభ విష్ణునాదు మదిలో అశ్రాంతమున్ భృక్యదన్. యవనులు వ్యాధ బోయలు కిరాతులు అంటారు వీళ్ళని. పుళిందులు మిక్కిలి హింస చేసేవాళ్ళు అన్నమాట. హూణులు శకులు కంకులు అంటే కంగ పక్షులు తినేవాళ్ళు అనమాట. అభీర గొల్లలు లేదా చెంచులు కూడా అంటారు వీళ్ళని కొన్ని చోట్ల. చండాలులు సంభవులు పుట్టినవారు. తక్కిన తతిమ పాపపు ప్రవర్తన గలవారు కూడా. ఏ భద్ర శుభము ఆత్మన్ తానైన వారిని సేవించి కొలిచి భగవంతునికి చెందిన వారలలో శ్రేష్టమైన వారిని దాసి చేరి శుద్ధ పరిశుద్ధి చెందిన తనులు శరీరము కలవారు అయి కళ్యాణులు శుభ స్వరూపులు అయి ఉంటారో ఆ యొక్క అవికారున్ ఏ వికారము లేని వారిని ప్రభ విష్ణున్ సృష్టికారకుని నాదు నా యొక్క మది మనస్సు లోపల అశ్రాంతమున్ విరామము లేకుండగా అనగా నిరంతరము మృక్యదన్ కొలిచెదను. భావము: యవనులు కిరాతులు పుళిందులు హూణులు శకులు కంకులు
ఆభీరులు, చండాలురు ఇలాంటి జాతుల్లో పుట్టినవారు ఇతర పాపాత్ములు కూడా ఆ పరమపావుని సేవించినచో భాగవత శ్రేష్ఠులను ఆశ్రయించిన వారు పరిశుద్ధ శరీరులు మంగళకారులై ఉంటారు. వికారరహితుడు సర్వసమర్థుడైనటి ఆ పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేళలా నమస్కరిస్తాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.